ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆన్ యువర్ బిగ్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్. మిమ్మల్ని నేను పేపర్ బాయ్ అప్పటి నుంచి చూస్తూ ఉంటాను మీ మూవీస్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మీది, లైక్ మీరు ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్తారు, కప్పు 300 ఏంటి పిచ్చా ఎర్రా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. అక్కడ మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ నుంచి కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు మీరు బాగా. నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ ఉందన్న. మీరు చూజ్ చేసుకునే సినిమాలన్నీ చాలా బాగుంటాయి, బట్ అది ఆడలేదంటే ఆ సినిమాని అర్థం చేసుకునే సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే ఆడలేదని చెప్తారు. నాకు కూడా హగ్గిస్తారన్న ఈ సినిమా చూసినప్పటి నుంచి. లవ్ యూ అన్న. యాక్చువల్లీ నేను ఇందాక సెకండ్ హాఫ్ చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ హాఫ్ చెప్పాను. ఏంట్రా మీ బాధ ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. నా సినిమా గురించి చెప్తుంది. సెకండ్ హాఫ్లో అంతా అయిపోయిన తర్వాత లిటరలీ నిన్న ప్రభాస్ అని కూడా మాట్లాడాడు, నేను కూర్చొని చూశాను. అయిపోయిన తర్వాత నీకు ఆ విషయం తెలిసిన తర్వాత డోర్ నుంచి బయటకు వచ్చి ఒక నవ్వుతావు. ఫస్ట్ నవ్వి తర్వాత ఏడుస్తావు. మెంటల్ నువ్వు ఏడుస్తున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళి కూర్చొని ఏడుస్తున్న తర్వాత మళ్ళీ నువ్వు అంత బాధలో ఉన్నావు, సడన్గా ఫ్లాష్ కట్స్ పడతాయి బ్యాక్గ్రౌండ్, ఆ పాత ఎమోషన్ అన్నీ ఇద్దరి అవి చూస్తే నాకల్లో నీళ్ళు థియేటర్లో. ఇది నేను ఇందాక చెప్పడం వచ్చాను. అండ్ నువ్వు సూపర్ అన్న. సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది, నా కడుపు నిండిపోయింది, నా గుండె కూడా నిండింది. నేను నా సైడ్ నుంచి 20 మందిని పైగా పంపించాను నా ఇన్స్టా స్టోరీలో. దయచేసి ఈ సినిమా చూడండి, మీరు చూడాలి. మీరు చూసిన తర్వాత మీకు బేసిక్గా నేను అన్ని సినిమాలు చూస్తాను. ఆ రోజు కూడా మార్నింగ్ 2 సినిమాలకి వెళ్ళాను. 8 AM షో, 2 AM ఒక షో, ఒక తెలుగు సినిమా ఫంకీ ఓ రోమియో 2 చూశాను. నాకు 2 ఎక్కలేదు. నైట్ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అమ్మయ్య ఫైనలీ ఈరోజు నైట్ ఒక మంచి సినిమా చూసారా అని స్టోరీ పెట్టాను. నాకు అంత బాగా నచ్చింది అన్న. సినిమా చాలా బాగుందన్న. ఈ లవర్ ఏమనుకున్నా సరే నాకు పిచ్చ నచ్చింది. జనాలు కూడా బాగా ఎక్కుద్ది. ఇప్పుడు చూడకపోయినా రేపు ఓటీటీలో వచ్చాక నిన్ను పెడతారు పైన, మామూలుగా కాదన్నా. లవ్ యూ అన్న. అదే ఇందాక చెప్పడం మర్చిపోయాను. అండ్ ఏదో ఒకటి చెయ్యాలి ఫుల్ఫిల్గా టైం తీసుకొని చేయాలి. ఆ టైం తీసుకునే చేశాడు. ఫుల్ మీల్స్ పెట్టాడు. వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు స్టార్ట్ అయిందిగా ఫస్ట్ వన్. వచ్చేస్తుంది అన్న. హాయ్ అన్న. హలో హాయ్ డార్లింగ్. ఐ మహేష్. ఇది నా ఫస్ట్ టైం ఒక హీరో తోటి మాట్లాడడం. ఓకే, యాక్చువల్లీ నేను నీది బేకర్ అండ్ బ్యూటీ సిరీసా మూవీ అన్న? సిరీస్. ఓకే, అది చూసిన. నీది మీ బ్రదర్ది బాండ్ మస్తు నచ్చుతుంది నాకు. సో మీది రియల్ లైఫ్లో కూడా బాండ్ అట్లనే ఉంటుందా? దాంట్లో బాండ్ ఎలా ఉంది నాకు గుర్తు రావట్లేదు. మాది సూపర్ బాగుంటుంది అన్న, నాకు నచ్చింది. అంటే మీరు డ్రెస్సెస్, మీరు మీ బ్రదర్ది జాకెట్ వేసుకొని వెళ్ళిపోతారు, అంటే హీరోయిన్ తోటి ఎటు వెళ్తారు. అట్లా రియల్ లైఫ్లో కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటా. బట్టలు నాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోతుంటాడు, రోజు కూడా జరుగుద్ది. అంటే మీ బట్టలు మీ వాడు తీసుకుపోతాడు. వాడు వేసుకునే ప్రతి షర్ట్ నాదే, వాడు అడుగు నెక్స్ట్ టైం. ఓకే ఓకే ఫైన్. మీ ఇద్దరి కాంబోలో ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎప్పుడు రావచ్చు? ఏవడాలి కుదరాలి కదా, నాకు తెలియదు అదంతా. గోల్కొండ కావాలంటే చూసిన, బట్ మీరు ప్లాన్ చేసుకుంటారా ఇట్లా చేద్దామని ఎప్పుడన్నా? ఒకసారి ప్లాన్ చేసుకోండి కదా మా కోసం. బలవంత పెడతావు ఏంటో మాకు చూడాలి కదా మేము. అంటే మీ ఇద్దరి బాండ్, అంటే నాకు కూడా అన్న ఉన్నాడు, సో బాండ్ అట్లా ఆన్ స్క్రీన్ చూస్తే మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నో డెఫినెట్లీ సమ్డే. కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. లవ్ యూ. హాయ్, క్యూట్గా ఉన్నారు. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. ప్రభాస్ గారు ఇంటికి వెళ్ళారు కదా, డిన్నర్ ఏం పెట్టారు? వేరే చోటు కలిసి ఉండాలి, ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. మైసెల్ఫ్ ప్రదీప్ కుమార్. మీతోనే నేను సినిమా చూశాను, మీతో AAAలో. ఆ రోజు సెకండ్ కూడా ఇచ్చాను, చాలా బాగుంది. అలాగని క్వశ్చన్ ఏంటంటే, మీరు సినిమాలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాత్రూంలో అంతసేపు ఏం చేశారు? నేను అప్పుడా నేను చాలా డివోషనల్ తమ్ముడు, ప్రవచనాలు ఏవో వింటున్నట్టున్నా టైంకి. ఎన్నో నమ్ముతున్నారు మీరు, నేను సీరియస్ చెప్తుంటే. ఐఎమ్ డివోషనల్ పర్సన్. ఓకే అన్న. నిజం నిప్పులు లాంటిది అన్న. మార్చ్ 6th మొన్న రీరిలీజ్ ఉంది, కలిసి వెళ్దామన్న. మొన్న రీరిలీజ్ ఉందంట. ఓ మార్చ్ 6 ఉందా? అరే సూపర్, డన్. కలిసి వెళ్దామన్న. డన్. ఓకే.
మానస గారు, పునుగులు సేల్స్ పెంచడానికి మీరు సినిమాలు తీస్తున్నారని బయట టాక్. పునుగులు సేల్స్ పెంచడానికి మీరు సినిమాలు తీస్తున్నారని బయట టాక్. ఓ బయట టాక్. ఓకే, దెస్ మోర్ పునుగులు బ్రూయింగ్ అండి, మీకు త్వరలో తెలుస్తుంది. ఓకే అన్న, కంగ్రాట్స్ అన్న, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ డార్లింగ్. ఐఎమ్ ఆల్సో ప్రభాస్ ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ లవ్ యూ. అంటే వైజాగ్, మాది వైజాగ్. ఓకే, మన వైజాగ్ మురి మిర్చి ట్రై చేయలేదా? ట్రై చేసాంగా. మనోడు వీడియో మిస్ అయ్యాడు. మురిమిక్సర్ నేను ట్రై చేశాను. పునుగులు వీడియో బాగా వైరల్ అయ్యింది వైజాగ్. అవునవును. బాగా పునుగులు అయిపోయింది పాప. మా మురి ముచ్చిరికి న్యాయం జరగలేదు. నయం జరగలేదా? జరగలేదు కదా, ఎందుకు జరగలేదు? ఎక్కువ మంది రీచ్ అవ్వలేదంటే. ఓడిని అమ్మ, నేను ఇప్పుడు తినకపోతే మురి మిక్సర్ కాకుండా పోతే ఏంటి? వైజాగ్ మొత్తం ఫీల్ అవుతుంది ఏంటి? అంతే కదా. నేను తిన్నాను మురి మిక్సర్, తను తింది థ్యాంక్స్ టు మురి మిక్సర్ అండ్ వైజాగ్. ఎస్. అంటే మీకు చెన్నై బీచ్ బాగా నచ్చిందా, మా వైజాగ్ బీచ్ బాగా నచ్చిందా? చెన్నై బాగా నచ్చిందా, వైజాగ్ బీచ్ బాగా నచ్చిందా? నాకు వైజాగ్ బీచ్ నచ్చింది మీ- 100%. మీరు జగదాంబ థియేటర్కి వెళ్ళారా? జగదాంబ ఈ మధ్య వెళ్ళడం కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళిన డెఫినెట్గా వెళ్ళడం అయితే గుర్తుంది. మెలడీకి బోల్డెన్ సార్లు వెళ్ళి ఉంటాం, మనం కూడా వెళ్ళాం కదా. జగదాంబకి వెళ్ళానా గుర్తురాట్లేదు. అంటే వైజాగ్కి జగదాంబ ఒక బ్రాండ్, ఒక మూవీస్కి. అక్కడ మూవీ పడిందంటే ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టే. మీ మూవీ 2 weeks ఆడిందంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అక్కడ. థ్యాంక్ యూ గారు, అంటే మీరు మహేష్ బాబు ఫ్యాన్ కదా, అంటే వారణాసి ఏదైనా ఇంటర్లింక్ ఉందా? మానస వారణాసి. ఐ థింక్ సో అండి. ఐ బిలీవ్ దిస్ ఇస్ డెస్టినీస్ ప్లాన్. యా. అంటే ట్విట్టర్లో ఒక అంటే రూమర్ మీరు కొంచెం నడుస్తుంది. వైరల్ చేస్తే ఈ న్యూస్ రాజమౌళి గారి వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకుంటే ఖచ్చితంగా. ఆల్రెడీ వర్షం మూవీ అను కదా, మేబీ వర్షం 2 ఒకవేళ వస్తే మీ ఇద్దరు ఏం మాడుతున్నావు? అంటే ట్రై చేయొచ్చు కదా మీ ఇద్దరు కపుల్. అసలు ఇప్పుడు ఓపెనింగ్ చెప్తున్నాను, అది కొన్ని సినిమాలు మళ్ళీ రావు, వాటిని మనం టచ్ చేయకూడదు, చూసి ఎంజాయ్ చేయాలంతే. అసలు పొరపాటున కూడా అలాంటి మిస్టేక్లు నేను చేయను, మీరు చేయకండి. అన్న నార్మల్గా ప్రీమియర్స్కి వచ్చారు మీరు, నేను చూశాను. సో ఫస్ట్ రెస్పాన్స్ అనేది మన ప్రీమియర్స్ ఆడియన్స్ నుంచే ఉంటుంది. సో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక మీ ఇద్దరి రియాక్షన్ ఎలా ఉండే అన్న? లైక్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండే? లైక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీకు సక్సెస్ వచ్చింది. టు బి ఫ్రాంక్, మేడం గారికి ఇది కూడా ఒక మొదటి సక్సెస్ లాగానే ఇది, ఎందుకంటే చాలా చాలా గట్టిగా కనిపించారు ఇద్దరు. సో నేను మీ పేర్లు నాకు గుర్తులేవు, రియల్ నేమ్సే మర్చిపోయి సినిమాల క్యారెక్టర్స్ లాగానే ఉన్నారు మీరు. సో అంత ఇన్వాల్వ్ అయి చేశారు. సో ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అది మీకు ఎంత ఇంపాక్ట్ చేశారు యాక్చువల్లీ? ఒక బోల్డ్ అంత ఎంపవర్మెంట్ అంటారు కదా, అది వచ్చిండాలి. బోల్డ్ అంత లవ్ ఫీల్ అయ్యాం, బోల్డ్ అంత అప్రిసియేషన్. అది బోల్డ్ అంత థియేటర్ విజిట్ చేసాం నేను మాన్స. అండ్ ప్రతిసారి ఒక పాయింట్ తర్వాత అదే రియాక్షన్ ప్రతిసారి ఒక హౌస్ఫుల్ బోర్డు పడినప్పుడు, హౌస్ఫుల్ ఆఫ్ ఆడియన్స్తో అదే రియాక్షన్ మేము చూసినప్పుడు ఐ థింక్ అది ఒక్కళ్ళం మనం చేస్తే సరిపోతాలి. ఎంతో లవ్, ఎంతో బ్లెస్సింగ్ ఉంటే కానీ అవ్వదు. అండ్ ఆ బ్లెస్సింగ్ ఈ సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ. చాలా కొన్ని సినిమాలకి అన్న ఇంటర్వెల్ వరకు ఓకే నన్ను ఈ సినిమా ఆడుతుందిరా అని అనిపిస్తుంది. సో నాకు ఈ సినిమా చూసాక అదే అనిపించింది. థ్యాంక్ యూ. సో ఇంటర్వెల్లోనే మీరు బయటకు వచ్చారు. సో